సో గైస్ ఇప్పుడే భర్త మహాశైలికి విజ్ఞప్తి మూవీ అయితే చూసి రావడం జరిగింది. సో ఫస్ట్లీ ఈ మూవీ గురించి చెప్పడానికంటే ముందు నేనైతే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి వెళ్ళాను. ప్రతి మూవీకి అంతే వెళ్తాను. సో వెళ్ళిన తర్వాత థియేటర్ హాఫ్లో హాఫ్ కూడా ఫుల్ అవ్వలేదు. సో థియేటర్ కూడా రికార్డ్ చేశాను, నేను మీకు షార్ట్స్లో అయితే పెడతాను. సో బుకింగ్స్ కూడా అంత ఎక్కువ జరగలేదు అండ్ దాని స్క్రీన్ షాట్ కూడా పెడతాను. సో చాలా లో బుకింగ్స్ అయితే అయ్యాయి. అసలు మూవీ వేస్తారా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. బట్ ఓకే వేశారు. నేను వెళ్ళేసరికి అయితే థియేటర్లో ఎవరు లేరు. సినిమా కరెక్ట్గా స్టార్ట్ అవ్వడానికి 2 minutes ముందు అయితే తీశాను నేను వీడియో. సో తర్వాత మెల్లగా వచ్చారు, కొంచెం అయితే ఫిల్ అయింది. సో ఇంకా మూవీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే, ఆల్రెడీ పెళ్ళైన రవితేజ స్పెయిన్ వెళ్ళి అషికా రంగనాథన్ అయితే కలుస్తాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటిమేషన్ అయితే జరిగిద్ది. సో ఆల్రెడీ పెళ్ళైన తర్వాత ఇలా ఎందుకు జరిగింది, అసలు స్పెయిన్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇదంతా జరిగిన తర్వాత ఇద్దరి మధ్యలో నలిగిపోయిన రవితేజ ఫైనల్గా ఎలా బయటపడ్డాడు ఏంటి, ఇదంతా తెలియాలి అంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. సో ఫస్ట్లీ మూవీలో పాజిటివ్ థింగ్స్ చెప్పుకోవాలి అంటే, రవితేజ, వెన్నెల కిషోర్, సత్య అండ్ సునీల్ వీళ్ళ నలుగురి కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయిద్ది. సినిమాలో కామెడీ టైమింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్గా మనం ఇలాంటి స్టోరీస్ అయితే చాలా చూసాము. అండ్ ఇంకా హీరోయిన్స్ విషయానికి వచ్చేస్తే, అషికా రంగనాథ్ అయితే గ్లామర్లీ బాగా అట్రాక్ట్ అయితే చేసింది. అండ్ డింపుల్ హయాతీకి ఈ మూవీలో అంతగా రోల్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. ఈ సినిమాలో అయితే తనకి చాలా తక్కువ స్క్రీన్ టైం అయితే ఉంది. బట్ ఓకే, ఉన్నంతలో ఒక టిపికల్ వైఫ్ మెంటాలిటీ బిహేవియర్ అనేది అయితే చూపించారు తనలో. అయితే మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ బీమ్స్ మ్యూజిక్. ఈ సినిమాకి కూడా యాజ్ యూజువల్ మ్యూజిక్ బాగుంది అండ్ బీజిఎం కూడా అక్కడక్కడ చాలా బాగుంటుంది. సో ఇంకా మూవీలో నెగిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే, ఈ స్టోరీ కాన్సెప్ట్ మనం చిన్నప్పటి నుంచి చాలా మూవీస్లో చూస్తూ వస్తున్నాం. లైక్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పెళ్ళాం ఊరెళ్తే. సో ఈ టైప్ ఆఫ్ జానరాస్ మనం చాలా చూస్తూ వస్తున్నాము. ఇది కూడా అలాంటిదే. సో ఇద్దరి మధ్య నలిగిపోయిన భర్త ఎలా బయటపడతాడు, ఒకవేళ తెలిస్తే పరిస్థితి ఏంటి అన్న ఇదైతే ఉండిద్ది. బట్ ఆ టెన్షన్ అయితే మనకు క్రియేట్ చేయలేదు ఇందులో. అమ్మ తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటి అన్న టెన్షన్ మనకు క్రియేట్ అవ్వదు. సో ఏదో కామెడీ వేలో అలా 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 కామెడీస్ పేలుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. సో గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. సో నాకు ఇంకా మెయిన్లీ డిసప్పాయింట్ వచ్చేసరికి, ఈ మూవీలో పుష్ప 2లో ఉన్న విలన్, అదే జాతర ఫైట్లో ఉంటాడు కదా, అదే అండి దేవరాలో కూడా ఉన్నాడు, సైఫ్ అలీ ఖాన్ కొడుకు. సో అతన్ని అయితే పెట్టారు. అసలు ఎందుకు పెట్టారండి అతన్ని, మీకైనా తెలుసా? సో అతను ఏదో వస్తాడు హీరోయిన్ చెల్లెలని. బేసిక్గా తను వచ్చినప్పుడు ఏమనుకుంటాం, ఆడెవడో ఖచ్చితంగా ఈ విలన్ కనిపెడతాడు. ఈ విలన్ కనిపెట్టిన తర్వాత ఈ విలన్కి రవితేజకి మధ్య ఫైట్ ఉండిద్ది, అది ఇది అనుకుంటాం. ఏముండదు, వస్తాడు, విలన్ మధ్యలో కూడా కామెడీ జరిగిద్ది, అట్ట జరిగిద్ది, ఫైనల్గా వెళ్ళిపోతాడు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడో కూడా అర్థం కాల. అసలు ఆ క్యారెక్టర్ ఆయన ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం కావట్లే. ఆ క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి ఉండదు, సెకండ్ హాఫ్లో వచ్చింది కరెక్ట్గా, ఇంకా సెకండ్ హాఫ్ మధ్యలో వెళ్ళిపోయింది. సో ఇంకా మూవీలో ఎంగేజ్మెంట్ ఎలిమెంట్స్ ఏం లేవా అంటే, చెప్పాను కదా, అదే చిన్న చిన్న పంచెస్ అండ్ కామెడీ డైలాగ్స్ టైమింగ్ అయితే బాగుంటుంది. అండ్ కార్తీక దీపం సీరియల్ డీజే సాంగ్ ఒకటి ఉండిద్ది, అది కూడా బాగుంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి రెగ్యులర్ క్లైమాక్స్, అది కూడా చాలా డల్ పేజ్లో అయితే వెళ్ళిద్ది. అంటే ఏంటి అయిపోయింది సినిమా ఇంకంతేనా అన్నట్టు అనిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఏదో మిస్ అవుతుంది, అంటే అంతేనా ఇంక అయిపోయిందా అన్న ఒక ఇదితో అయితే బయటకు వస్తాం. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదో కంప్లీట్ అవ్వలేదు, ఏదో చెప్దాం అనుకున్నాడు కానీ ఏంది ఇది అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇట్స్ యావరేజ్. జనాలు థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించుకోవడానికి కారణం టికెట్ రేట్లు పెంచారనేమో అని నేను అనుకుంటున్నాను. రెగ్యులర్ ప్రైస్ పెట్టుంటే మేబీ వచ్చేవాళ్ళేమో. దీనికి కూడా ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా అని కూడా అనుకొని ఉండొచ్చు చాలామంది. సో అంతే కదా, పండక్కి రేట్లు పెంచేస్తే సినిమా ఎలా ఉన్నా చూసేస్తారు అనుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా. సో ఇది గైస్ మూవీ అయితే. నేనైతే కిషోర్ తిరుమల గారి దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ మూవీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా కిషోర్ తిరుమల గారి మూవీస్ చాలా బాగుంటాయి. అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ చిత్రలహరి. సో ఇదైతే అంత ఎంగేజింగ్ అయితే చేయలేదనే అనిపించింది నాకైతే. సో ఒకవేళ మీరు కనుక చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.